5 seconds. స్టార్ట్. మన దేశంలో అనాదిగా పేదరికం చోటు చేసుకొని ఉంది. దీన్ని తొలగించటం ఒక జటిలమైన సమస్య. గతంలో రాజులు, ఆ తరువాత సామ్రాజ్యవాదులు దేశాన్ని పాలించి దేశ ప్రజలను దోపిడీ చేశారు తప్ప దేశవాసుల స్థితిగతుల గురించి ఆలోచించలేదు. ప్రజల బాగు కొరకు గట్టి కృషి అంతగా జరపలేదు. 70% జనం ఆధారపడే వ్యవసాయ రంగం గురించి అంతగా ఎవరూ పట్టించుకోలేదు. ఈ రంగంలో ఎలాంటి ప్రగతి, కీలక మార్పులు జరగలేదు. అందుకే ప్రపంచం ప్రగతి పథంలో ముందుకు వెళ్ళినా మన దేశం మాత్రం అంతగా ముందంజ వేయలేదు. ఈ విపరీత పరిణామాలను సరిదిద్దవలసిన బాధ్యత మన శాస్త్రజ్ఞులపైన, విద్యావంతులపైన ఎంతగానో ఉంది. నేడు వారు తమ విజ్ఞానాన్ని గ్రామాల బాగోగుల కొరకు, గ్రామస్తుల బాగు కొరకు అంతగా వినియోగించడం లేదు. వ్యవసాయ రంగంలో చూస్తే ఈ పరిస్థితి ప్రముఖంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా వ్యవసాయ దేశమైన మన దేశంలో వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించటం ఎంతైనా అవసరం. స్వాతంత్రం తర్వాత ఈ విషయంలో కొంత కృషి జరిగింది. భారీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసి నదీ లోయ ప్రాంతాల అభివృద్ధి చేపట్టబడింది. వ్యవసాయ రంగంలో విజ్ఞాన శాస్త్రాన్ని వినియోగించుకొనటం కొరకు వ్యవసాయక పరిశోధనా కేంద్రాలను స్థాపించడం జరిగింది. వ్యవసాయోత్పత్తుల నాణ్యతను పెంచటానికి దేశవ్యాప్తంగా నేడు కృషి జరుగుతున్నది. అయితే జరుగుతున్న కృషి భవిష్యత్ అవసరాలకు సరిపడే విధంగా లేదు. నేడు మనం పండిస్తున్న ధాన్యాల సగటు దిగుబడి ఇతర దేశాలతో పోలిస్తే ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నది. ప్రతి ఎకరంలో ప్రస్తుతం మనం పండించే ధాన్యానికి 3 పండించగలిగితే మనం 21వ శతాబ్దంలో 2 పూటలు తిండి తినగలుగుతాము. లేకపోతే దుర్భర పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే మన శాస్త్రజ్ఞులపైన, వ్యవసాయ నిపుణులపైన ఎంతో బాధ్యత ఉంది. మన ఇరుగు పొరుగు దేశాలు, ముఖ్యంగా జపాన్, రష్యా వంటి దేశాలను చూస్తే ఈ రంగంలో మనం ఎంత వెనుకబడి ఉన్నామో తెలుస్తుంది. జపానులో 1 ఎకరంలో పండించే పంటను మనం 4 ఎకరాలలో పండించలేకపోతున్నాము. దీనికి కారణం సాంకేతిక విజ్ఞాన లోపమే. మన రైతులకు ఈ నూతన విజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు. వ్యవసాయంలో పనికి వచ్చే చిన్న చిన్న పనిముట్లు, తగు రీతిలో ఎరువుల వాడకం, సరి అయిన సమయాలలో సస్యరక్షణ చర్యలు చేపట్టడం మొదలైనవి అంతో ఇంతో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఇంకా రైతుల వరకు సరిగా చేరటం లేదని చెప్పాలి. ఇందుకు కారణం మన రైతాంగాన్ని బాధిస్తున్న నిరక్షరాస్యత. అందుకే రైతులను, వ్యవసాయ కూలీలను విద్యావంతులుగా చేయటం ఎంతైనా అవసరం. రైతులు విద్యావంతులైతే వారు నేటి అవసరాలను
అర్థం చేసుకోవటమే కాక వారు జయప్రదంగా కార్యరంగంలోకి దూకే అవకాశం ఉన్నది. వచ్చే 5-10 సంవత్సరాలలో గ్రామీణులలో విద్యా వ్యాప్తి మెండుగా జరగగలదని ఆశించవచ్చు. మన రైతులు విద్యావంతులై సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకొని అధిక దిగుబడులు సాధించడం పట్ల తగు శ్రద్ధ చూపించగలరని ఆశించవచ్చు. మన ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం కీలక స్థానంలో ఉంటుంది. మన జాతీయోత్పత్తిలో దాదాపు 37% మేరకు వ్యవసాయం దాని అనుబంధ కార్యక్రమాల ద్వారా లభిస్తోంది. మన శ్రామిక వర్గంలో 61% మేరకు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. అయితే భారతీయ వ్యవసాయ రంగాన్ని ఇతర దేశాలతో పోల్చి చూస్తే మన ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఒక గోధుమ పంట విషయంలో మాత్రమే మన పరిస్థితి మెరుగుగా ఉంది. అందువల్ల వ్యవసాయ రంగాన్ని ప్రస్తుత తక్కువ దిగుబడి పరిస్థితి నుంచి పైకి తీసుకురావడం అనేది దేశ ఆర్థిక ప్రగతిలో ముఖ్యమైన కార్యక్రమంగా ఉంటుంది. దట్స్ ఆల్.